అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే, కొంతమంది ఉంటారండి, వయసు బెంకం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం, ఇదే గ్లామర్ ఉండిపోద్ది, ఇదే మెయింటెనెన్స్ చేస్తాను నేను, రెక్కకాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి, నేను కష్టపడేస్తాను, బతికించేస్తాను, 4 ఇళ్ళు మెయింటెనెన్స్ చేసేస్తాను అని ఒక ధీమా పెట్టుకుంటారు కొంతమంది. మగోళ్ళు విషయం నేను చెప్పాను, కొంతమంది ఉంటారండి, అందరినీ నేను ఉద్దేశించి అలా అన్నను. మంచి మనుషులు ఉంటారు, చెడు మనుషులు ఉంటారు, మన చుట్టూనే ఉంటారు అలాంటి వాళ్ళు. భార్య విలువేంటో తెలియకుండా భార్యని ఒక రకం అంటే కొట్టేయటం, తిట్టేయటం, కూడు పెట్టకపోవటం కాదండి. భార్య ఉండగానే వేరే రిలేషన్లు పెట్టుకుని వాళ్ళని ఇంటికి తెచ్చుకుని భార్య ముందే వాళ్ళతోటి విలాసాలు జరుపుకుంటా ఉంటే ఆ భార్య మనసు ఎంత బాధపడుతుంది అండి. మనం చూస్తూ ఉంటాం, మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎలా అంటే మనిషి భార్య మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మంచోళ్ళు మాట నేను చెప్పేది, తను ఏదైనా పంచుకుంటుంది, ఆస్తి పట్టుకుపోయినా అంతస్తు పట్టుకున్న భర్తను పంచుకుంటే ఇంకొక ఆడది సహించలేదు, బాధ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి బాధ అనుభవించి ఉసూరుమని ఎన్నో కష్టాలు పడి అలా కడకెళ్ళి 4-5 మెయింటెనెన్స్ చేసిన తర్వాత కాళ్ళు చేతులు చల్లబడిపోయిన తర్వాత పెళ్ళం కావాలి అనుకుంటే దొరకదు, చెయ్యి దాటిపోతుంది. దాటిపోయి వాళ్ళ దారిలో వాళ్ళు చూసుకోవటం, లేకపోతే ఏదో అయిపోయి విరక్తి పెట్టేసుకోవటం, ఇంకేళ్ళని అసలు యావగింపు పెట్టేసుకుంటారు. ఆ పరిస్థితికి తెచ్చుకున్న వాళ్ళని నేను చూశానండి. ఇప్పుడు ఒంటరి బతుకుంటూ ఎలా బతకాలో తెలియక, ఏం తినాలో తెలియక అనాథ బతుకైపోయినట్టు అయిపోయి, అసలు ఇప్పుడు ఇంక ఈ టైంలో ఎవరో చారతీరు, కాళ్ళు చేతులు వంగిపోయేటప్పటికండి ఆ ముందు మెయింటెనెన్స్ చేసిన వాళ్ళందరూ వచ్చి ఎవరో సహాయం చేయరు. డబ్బుల కోసం వస్తారు, వాళ్ళ సుఖాలు చూసుకుంటారు, డబ్బులు పట్టుకుంటారు, వెళ్ళిపోతారు, అంతవరకే తప్ప కట్టుకున్న భార్య కడదాకా కాటిలోకి వెళ్ళే వరకు ఉంటుంది. భార్యకి భర్తకి తప్పదు. అది ఆ వ్యామోహాలు అయ్యి కొన్ని రోజులే పనికొస్తాయి, ఎప్పుడూ పనికిరావు. విరక్తి కలిగేలాగా ప్రవర్తించకూడదు. ఆడదైనా మగోడిని అలా విసిగించకూడదు, మగోడైనా ఆడదాన్ని అలా విసిగించకూడదు. లాస్ట్ పరిస్థితిలో ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ఒక గూట్లో పడుండి వణికిపోతున్నా సరే, 90 ఏళ్ళు వచ్చినా సరే ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకుని నడిచేలాగా ఉండాలి దాంపత్యం అంటే. ఏమంటారు చెప్పండి? అలాంటి రిలేషన్ మెయింటెనెన్స్ చేసుకోవాలి తప్ప ఆగతాయితనంగా ఎప్పుడూ ఈ వయసు ఉంటుంది అని అనుకుని ఆనందపడి బతకాలని అనుకోకూడదు. సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది. ఒక విధానంగా బతికేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, రేపన్న రోజు మన బతుకు ఏంటి అని ఒక ఆధారం చూసుకోవాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలో చూసుకోవాలి. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ రెక్కలు పట్టుకుని వాళ్ళు బయటికి వెళ్తే వీళ్ళిద్దరే కడక మిగులుతారు. అలాంటి వాళ్ళు భార్యలను చంద్రాడేసుకుని ఒంటరి బతుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అనాథ బతుకు నేను చూస్తున్నాను, కొంతమందిని అనాథ బతుకు, అస్సలు తోడు లేదు. ఆడదానికి గబుక్కుని ఇల్లు ఇస్తారు, ఎందుకంటే తుడుతుంది, పాసి తుడుతుంది, ఏమన్నా చేస్తుంది, ఏదో చేసి బతుకుతుంది, నాకెందుకు అనుకుని అద్దెకన్నా ఇస్తారు. అది ఒంటరిగా ఉన్న మగోడు ఉన్నాడు అనుకోండి, లెగలేనోడు, అలాంటి వాళ్ళకి ఇల్లు కూడా అద్దెకేవారు, ఎందుకంటే అతను చేయలేడు అని అనుకుంటారు. మనిషిని పెట్టుకుని చేయించుకోవాలి తప్ప చేసుకునే పరిస్థితి ఉంది. అందుకే మనుషులు బాగున్నప్పుడు విలువ కాపాడుకుని వాళ్ళని కాపాడుకుంటూ వీళ్ళ బతకాలి, ఒకరికొకళ్ళు తోడుగా ఉండాలి. వయసు అయిపోయిన తర్వాత తోడు కావాలన్నా దొరకదు. ఇంకా ఆ భార్య చేయి దాటిపోయిన తర్వాత చనిపోవటమో విడిపోవటమో ఏదో ఒకటి అయిపోతుంది కదండి. నేను కొన్ని జీవితాలు చూశాను, నా ముందు జరిగినవి, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఎప్పుడూ కూడా బాగున్నప్పుడు చందనాడుకోవద్దు, బాగోలేనప్పుడు కావాలంటే దొరకని వస్తువులు అయ్యి. భార్యాభర్తల బంధం అంటే దొరకదు. ఇంకా ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంతేగాని నేను బెంకంగా ఉన్నాను కదని ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఉండకూడదు. ఆడైనా మగైనా కానివ్వండి, తర్వాత తెలుస్తుంది. అప్పుడు పడినా సుఖం ఉండదు. ఏమంటారు చెప్పండి?